జయ భద్రకాళి మాత నమో నమః. చూడండి, మనం అందరూ ఇప్పుడు జ్ఞానబోధ చేసుకోవాలా. ఈ శరీరం ఇచ్చింది శివుడు. కర్మ సిద్ధాంతం ద్వారా గత జన్మల కర్మలు తెంచుకుని వచ్చాం, కానీ కొత్త చేయడానికి కాదు. ఇప్పుడు మనం సినీలను పట్టుకుంటాం, వాళ్ళ పిచ్చిలో పడి మనం అసలు జీవితం మర్చిపోతున్నాం, అసలు కర్మ సిద్ధాంతం మరుస్తున్నాం. ఇంకా ఈ నాయకులు అంటావా, వీళ్ళు పట్టుకుంటే వీళ్ళు చేసే పాపాల భాగం పంచుకుంటాము, మళ్ళీ వీళ్ళు జైలు జెండాలు పడినందుకు జైలు కూడా పోతున్నారు. మనం అభిమానించాలంటే ఏదో ఓటేయాలా వదిలేయాలా అంతే. ఈయన అభివృద్ధి చేయగలరు, అంతేగాని పిచ్చిగా ఆరాధిస్తూ దేవుళ్ళు మర్చి తల్లిదండ్రులను మర్చి భార్య పిల్లలను మర్చి పిచ్చిగా తయారైతే కర్మ సిద్ధాంతం ప్రకారం మీకే పనిష్మెంట్లు ఉంటాయి. మీరు నరకానికి పోతారో లేదంటే నెక్స్ట్ లెవెల్కి పోతారో ఇది మీ చేతిలో ఉంటుంది. వంశాలు ఎలగాల, ఈ సృష్టికి కాపాడే తల్లిదండ్రులు మన రుణం తీర్చుకోవాలా. ఇవన్నీ మనం చేసేది విడిచిపెట్టి ఈ పిచ్చోళ్ళని పట్టుకొని మనం కూడా పిచ్చోళ్ళని చేస్తున్నాం. నేను అంతా దాచుకో అంతా వేల కోట్లు, లక్షల కోట్లు, వందల కోట్లు ఈ రాజకీయ నాయకులు చేసే పనులు ఖర్చు పెట్టడం పెట్టుబడిలాగా వ్యాపారం అయిపోయింది. రాజకీయం సేవ కాదరా నాయన. సేవ అంటే వాళ్ళ ఇంట్లో సొంత ఆస్తులు తెచ్చి పంచితే దాన్ని సేవ అంటారు. ప్రజలతో ట్యాక్సులు తీసుకుని ప్రజలకే పంచిపెట్టడం సేవ అని ఎట్లా అంటారా నాయన. ఇది ఒక క్రీడ. రాజకీయం అంటే ఇది చూడు, ఇట్లా రాజకీయం చెప్పడం కాదు, మనం విమర్శించాలా. విమర్శిస్తేనే జనాలకు అర్థమవుతుంది, చైతన్యమవుతుంది. వీరభద్రుడు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో వీరభద్ర సంవత్సరం వచ్చి దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేస్తూ భారతదేశాన్ని పాలిస్తూ విశ్వగురు ఎట్లా చేస్తాడో అఖండ భారత్ ఎట్లతో మీరే చూస్తారు. జయ భద్ర.